నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ నవాబుపేట శివాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన బంగ్లా తోట పార్క్ అత్యాధునిక ఏసీ మినీ ఫంక్షన్ హాల్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారాయణ అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా నవాబుపేట వీధుల్లోకి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించారు. కాన్వాయ్ను పక్కన పెట్టి కాలినడకన వీధుల్లో తిరుగుతూ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల వద్ద ఆగి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ చిన్న టిఫిన్ సెంటర్లో కూర్చుని అల్పాహారం చేయడం, తర్వాత టీ స్టాల్ వద్ద స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఛాయ్ తాగుతూ ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రి నారాయణ పర్యటనతో నవాబుపేటలో సందడి నెలకొనగా ప్రజలతో నేరుగా మమేకమవ్వడం ఆయన ప్రత్యేకతగా కనిపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కూడా కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర అడిగితే దూషిస్తారా అంటూ ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు ఇన్ఛార్జ్ నేతి మహేశ్వరరావు అండతో పొగాకు బోర్డు ఎదుట 20 మంది ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. 26వ వేలం కేంద్రం ఎదుట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మహేశ్వరరావు అరెస్టుకు యత్నించడంతో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గిట్టుబాటు ధర కోసం పోరాడుతూ ఉంటే అరెస్టు చేస్తారా అంటూ రైతులు పోలీసులపై మండిపడ్డారు. కందుకూరు 26వ వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర అడిగినందుకు బయ్యూరు బూతులు లంఘించుకున్నాడంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఏంటంటే మా రైతుల తాలూకా పర్సనల్ కేర్ లేదా సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు. అప్రిషియేటివ్ అదే అధికారులుగా రైతులకు ఇబ్బంది కాకూడదని మాట్లాడుతున్నాం. అప్రిషియేట్ డెఫినెట్గా. బట్ మేము ఒక ఏదో పగటిపూట చేయండి. ఉదయం చేశారు, ఒక నిమిషం ఉదయం చేశారు. ఏం మాధవ ఉదయం ప్రొటెస్ట్ చేశారు. మేము సరే అని చెప్పి మీరు నిరసన తెలియజేసుకుని హక్కుందని వెళ్ళాము అన్నారు. అంటే రైతుల్ని వాళ్ళ నిరసన వాళ్ళ విధానాల్ని ఎక్స్ప్రెస్ చేసి నేను మీకు ఇస్తాను, కాపీ ఇస్తాను. పర్మిషన్ లేకుండా ఉండకూడదు సార్. ప్లీజ్ రండి, మీకు నోటీస్ ఇస్తాం చక్కగా. నన్ను ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తారా మీరు? రైతులుగా ఫార్మర్స్ కోసం మద్దతు కోసం అంటే మీరు ఇలా అరెస్ట్ చేయటం, రైట్ ఎత్తేయటం మాకు డిస్కస్ చేస్తాం. ఏదైనా ఇప్పుడు ప్రభలు పెట్టారు. అక్కడ ఏం పెట్టారు? పర్మిషన్ ఒక 5 మంది వస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు, ఫోటోలు ఇస్తారు, మీ సేవలు అప్లై చేస్తారు, పర్మిషన్ తీసుకొని ప్రయర్ గా తీసుకొని పోతారు. ఆర్గనైజర్స్ ఏం చెప్తాం? ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా చేసుకోండి అయ్యా, మీది రెస్పాన్సిబిలిటీ అని పంపిస్తాం. అందుకోసం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది. అర్థమైందా? పర్మిషన్ చాలా ప్రజాస్వామ్యంగానే బాగా ధర్నాలు కానీ లేదా రిప్రజెంటేషన్స్ కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి కానీ అన్ని చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది 200 కంటే తగ్గకుండా చేయండి అని చెప్పారు. అయినా ఇక్కడ బయ్యర్ల నిరంకుశత్వం దారుణంగా ఉందని చెప్పాలంటే ఎంత మాట అంటే అంత మాట రైతుల మీద మాట్లాడి దారుణమైన పరిస్థితి. ఆ మాట మనం అనలేము. అంటే ఒక పల్లెటూరులో ఉన్న మనం కూడా ఆ భాష జనరల్గా ఎప్పుడన్నా బాధల్లో ఉన్న వాళ్ళు అనం. ఆ భాష బాధల్లో ఉన్న రైతులను బెదిరించే విధానం అంటే ఇది వాళ్ళ పరాకాష్ఠకు దారితీసింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి మేమంతా కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా కార్పొరేట్లతో చేసి యుద్ధం చేసే సమయంలో రైతులకు న్యాయం జరగాలంటే ధర్మ దీక్ష చేయాలి.
ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా గాంధీ మహాత్ముడు చెప్పిన అహింసాయుధం దాని